సప్తగిరి ప్రసాద్ గారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా సత్యమూర్తి గారు, సార్ ఏంటి నారాయణ స్వామి గారు నిజంగా చెప్పాలంటే ఇందాక అన్నట్టుగా నిజమే కదా? ఎందుకంటే ముఖ్యమంత్రిని ప్రశ్నించాలంటే ఈ ఏదైతే పాలసీ దీనికి సంబంధించినటువంటి శాఖ మంత్రిగా ఉన్నారో ఆయనను టచ్ చేసి ఆయనను విచారించిన తర్వాతనే అక్కడికి వెళ్ళాలి కదా. అందులో భాగంగానే ఇది జరిగింది అనుకోవచ్చా? ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, సార్ నారాయణ స్వామిని ఇప్పుడే ఎందుకు పిలిచారు, అది ముందర ఎందుకు పిలవలేదు? అంటే సాధారణంగా ఏంటి అంటే ముందర ఎక్సైజ్ మంత్రిని తీసుకొచ్చి ప్రశ్నించాలి కదా, ఇప్పుడు ఎందుకు ప్రశ్నించారు అనేది ప్రధానమైన అంశం. అంటే సిట్ ఎంత పకడ్బందీగా కేసుని బిల్డ్ చేసుకుంటున్నదో చెప్పటానికి నేను ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నా. ఇక్కడ నారాయణ స్వామిని ముందరే పిలిచి అడిగేస్తే తర్వాత వీళ్ళందరూ కూడా వచ్చి చెప్తారు, మాకు తెలియదండి నారాయణ స్వామి చేశాడని చెప్పేవాళ్ళు వీళ్ళందరూ. ముందర వాసుదేవరెడ్డి కోసం వెతికారు పోలీసులు, గాలించారు, పట్టుకున్నారు. ఆయన ప్రెమిసెస్లు తనిఖీ చేశారు. తనిఖీ చేసిన తర్వాత వాళ్ళకి దే ఫౌండ్ వ్యాలిడ్ డాక్యుమెంట్స్. ఆ డాక్యుమెంటరీ ఎవిడెన్స్, డైరీలు ఇవన్నీ దొరికిన తర్వాత కేసు ముందరికి వెళ్ళటం మొదలుపెట్టింది. ఈ ముందరికి వెళ్ళిన క్రమంలో ఈ మొత్తం ఈ రాజకశిరెడ్డి ఎప్పుడైతే దొరికాడో అప్పటి నుంచి ఆ పాపాల పుట్ట బద్దలు కావడం మొదలుపెట్టింది. ఒక్కొక్కళ్ళు దాదాపుగా ముగ్గురైతే సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళనిచ్చారు సిట్ వాళ్ళు. తొందరపడి అరెస్ట్ చేయకుండా వాళ్ళ లీగల్ గా వాళ్ళకి ఏమేమి హక్కులు ఉంటాయో ఆ హక్కులన్నీ ఎక్స్ప్లోర్ చేసే విధంగా సిట్ వాళ్ళు టైం ఇచ్చారు. వీళ్ళందరూ ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళు సుప్రీంకోర్టు దాకా వెళ్ళొచ్చారు. అవును, వాళ్ళకి కోర్టులో ఎక్కడ రిలీఫ్ దొరకలేదు. ఆ తర్వాతే అరెస్ట్ చేశారు. ఇది జరిగిన పరిణామక్రమం. ఇప్పుడు నారాయణ స్వామిని ప్రశ్నిస్తూ ఉన్నారు. నారాయణ స్వామిని ప్రశ్నించటానికి ముందు రజత్ భార్గవ అనే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, అప్పుడు సర్వీసులో ఉన్న రిటైర్డ్ ఐఏఎస్, ఇప్పుడు రిటైర్డ్ అధికారి రజత్ భార్గవాన్ని ప్రశ్నించారు. రజత్ భార్గవాన్ని ఎందుకు ప్రశ్నించారు? రజత్ భార్గవ ఆయనకు కూడా ఈ కుంభకోణంలో సంబంధం ఉందా అని చాలా మంది మీడియా వాళ్ళు రాసుకున్నారు. ఇట్ ఈస్ ఎ ప్రొసీజరల్ ఎంక్వైరీ. దాని ఏంటి అంటే ప్రొసీజర్ ఎట్లా ఫాలో అయ్యారు అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి రజత్ భార్గవ అని పిలిచారు. రజత్ భార్గవ ఆయన ఏం చేశాడంటే ఎక్కడ ఏమేం జరిగింది, ఎట్లా జరిగింది, పాలసీ డాక్యుమెంట్ ఎట్లా ఎవరు తయారు చేశారు, అంటే ఎవరు తయారు చేశారో ఆయనకి కూడా తెలియకపోవచ్చు, కానీ ఎవరు ఇంప్లిమెంట్ చెయ్యమని చెప్పారు. అంటే కొన్ని క్వశ్చన్లు అడిగితే ఆయనకి ఆ రోజు ఉన్న పాలకుల నుంచి సమాధానం కూడా లేదు. ఈ విషయాలన్నీ సిట్ ఎస్టాబ్లిష్ చేసుకున్నది. తర్వాత నారాయణ స్వామిని పిలిచింది. ఇప్పుడు ఈ నారాయణ స్వామి అతి తెలివిగా ఏం చెప్పాడంటే, మొదట్లో ఫస్ట్ టైం పిలిచినప్పుడు అతి తెలివితేటలు ఉపయోగించి నాకు తెలియదు, మర్చిపోయాను, గుర్తులేదనే చెప్పాడు. కామన్ డైలాగ్ వైసీపీ వాళ్ళది. దట్ ఈస్ ది స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్. అవును, వాళ్ళు ఇట్టగే నిన్ను పోలీసులు అరెస్ట్ చేస్తే నువ్వు ఇదే చెప్పాలి అని వాళ్ళకి ట్యూషన్ చెప్తారు. అంతే, ఆ విధంగా తర్ఫీదు ఇచ్చి పంపిస్తారు. ఇక్కడ ఫస్ట్ టైం అది చెప్పాడు. సెకండ్ టైంకి వచ్చేటప్పటికి ఇతను కొన్ని కొత్త విషయాలు చెప్పాల్సి వచ్చింది. ఈ రోజున నారాయణ స్వామి పరిస్థితి ఏమిటి అంటే, నారాయణ స్వామి ఈ పాలసీ నాకు చెప్పే చేశారు అన్నా నారాయణ స్వామి జైలుకి వెళ్ళాలి. ఈ పాలసీ నాకు తెలియకుండా తెచ్చారు అన్నా జైలుకి వెళ్ళాలి. అంతేనా? చెక్ పెట్టేశారు. చెక్ అయిపోయింది. చెక్ మేటుకు వచ్చేసాడు అంతే నారాయణ స్వామి. ఎందుకు సార్ తెలియదు?